కర్కల్ పహాడ్ గ్రామంలోని కర్తాల్ మండలంలో ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ అకాడమీ వారి సహకారంతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన పెద్దలందరికీ ఎస్ఐ గారు, సిఐ గారు, గ్రామ సర్పంచులందరికీ, కర్కల్పాడ్ సర్పంచ్ గారు తేజ్ గారికి, నాలకుండ సర్పంచ్ గారు రామచంద్ర నాయక్ గారికి, బాలాజీ నగర్ సర్పంచ్ గారు అమర్ సింగ్ గారికి, బల్సులపల్లి సర్పంచ్ గారు దాసు నాయక్ గారికి, గడ్డమీతండ సర్పంచ్ గారు చిట్టి రమేష్ గారికి, అలానే ఇక్కడ విశ్వ గారు ఉన్నారు వారికి అందరికీ కూడా నా యొక్క థ్యాంక్ యూ. అలానే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఐక్యతా ఫౌండేషన్కి సంబంధించిన నిరుద్యోగ భరోసా కార్యక్రమానికి సంబంధించిన ఇందులో భాగంగా ఉద్యోగ కల్పన చేయడం దాని ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూస్తూనే ఉన్నారు, పోయినసారి మనం ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమన్గల్ కేంద్రంగా దాదాపుగా ఒక 50 మంది ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చాం ఆ టైంలో. అందులో ఒక 22 మంది దాంట్లో ఉత్తీర్ణులై ఒక కానిస్టేబుల్స్ ప్లస్ ఎస్ఐ ఒక 22 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విశ్వ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోచింగ్ పెడదాము అనుకున్నప్పుడు కర్కల్పాడ్ అనే దానికి ఎందుకు వచ్చిందేమో అని అంటే, ఇక్కడున్న యువకులు అందరూ చాలా ముందుగా వచ్చేసి ఇంట్రెస్ట్ చూపించి, అలానే పక్కన ఉన్న సర్పంచులు, ఉమ్మడి కర్కల్పాడ్ సంబంధించిన సర్పంచులు అందరూ కూడా వాళ్ళ గ్రామాలలో ఉన్న యువతకు ఈ యొక్క విషయం చేరవేసి ఇవాళ దాదాపుగా ఒక 40 మందికి పైగా ఎన్రోల్ అయ్యారు. మీరు అర్థం చేసుకోండి, ఒక కర్కల్పాడ్ గ్రామంలో ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఉంది. ఇక ముందు కూడా ప్రతి మండలంలో 19వ తారీఖు తలకొండపల్లిలో, 22వ తారీఖు కల్కాకుర్తి టౌన్లో, 25వ తారీఖు మాడుగుల టౌన్లో, అట్లనే 27 లేదా 28 వెల్దండ టౌన్లో, చివరాఖరుగా ఆమన్గల్లో పెట్టాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు నోటిఫికేషన్కి రావడానికి టైం ఉంది. నాట్ ఓన్లీ ఈ యొక్క కోచింగ్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ అని కాకుండా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ యొక్క సబ్జెక్ట్స్ అవసరం పడతాయి. కాబట్టి రాబోయే ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ ఆల్రెడీ ఎస్ఎస్సి పడింది, స్టాఫ్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క కోచింగ్ ద్వారా వీటన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఒక ప్రిపరేషన్ ఉంటుందని, అలానే మారుమూల గ్రామాలలో ఉన్న యువకులు దీన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట్ కానీ మిగతా దగ్గర దాదాపుగా 20,000 నుంచి 50,000 డిపెండింగ్ అపాన్ ద కోచింగ్, ఏ టైప్ ఆఫ్ కోచింగ్ తీసుకుంటాం అనేది. అలానే ఒక 3 నుంచి 6 నెలలు ఈ విధంగా మళ్ళీ ఎక్స్పెన్సెస్. ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వారందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాల ఉన్న ప్రతి యువతి యువకులు ఒక అవకాశము కోల్పోయాము అన్న బాధ లేకుండా ఇది యూజ్ చేసుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క 6 మండలాలలో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ కర్కల్పాడ్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తామన్నదడివే ముందుకు వచ్చిన సర్పంచ్ గారికి, గ్రామ కమిటీకి, అలానే మా యూత్ కొంతమంది ఎవరైతే మధు, అయోధ్య, మిగతా జలాల్బాయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఊరందరూ ఒకటై ఈ యొక్క స్కూల్ ఫెసిలిటీ ఏదైతే మాకు ఇచ్చిండ్రో 60 రోజులకు ఈ ట్రైనింగ్ కోసం ఇచ్చిండ్రో వారందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అడిగేదే వచ్చిన విశ్వ గారిని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్రోల్ అయి మా మీద నమ్మకంతో ఒక భరోసాతో వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇలాంటి ప్రోగ్రాంలు కల్వకుర్తి నియోజకవర్గంలో మరిన్ని ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్తామనేది చెప్పేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.